బట్ అంటే చాలా గొప్ప ప్రయత్నం సార్. అంటే నాగ్ అశ్విన్ మహానటి తీశాక ఆయన ఆల్రెడీ ఒక పెడస్టల్ మీదకి వచ్చేసారు. అవును. ఆ పెడస్టల్ ఏంటంటే ఇతను సినిమా పద్ధతిగా నమ్రతతో తీస్తారని. అందులో భాగంగా మనకి రాజమౌళి గారికి కూడా ఒక సలాం అని ఒక సీను, రామ్ గోపాల్ వర్మ గారిని కూడా కొంచెం అందరినీ మురిపించడానికి ఒక డైలాగ్ పెట్టారు. మీకేమనిపించింది సార్? ఏంటి ఆ ప్రయత్నం? అంటే ఆశీస్సుల కోసమా? లేదండి, ఆకట్టుకోవటం కోసం చేసిన ప్రయత్నమే అది. రెండోది, వైజయంతి మూవీస్తో కొంచెం పరిచయాలు సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళిద్దరు. అవును. రామ్ గోపాల్ వర్మ గారు ఆ బ్యానర్లో సినిమాలు చేశారు. అలాగే రాజమౌళికి కూడా రిలేషన్ ఉంది వాళ్ళతో. అంటే అక్కడే అశ్విని దత్ గారి సినిమా ద్వారానే ఆయన పరిచయం అయ్యాడు తెరకి. కాబట్టి ఆ రెఫరెన్స్లో వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు తెర మీదకి. మన వాళ్ళందరూ ఉండాలి అని ఒక బ్యూటిఫుల్ సెంటిమెంట్ అయితే చూపించారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రధానమైన లోపం, సినిమాగా చూస్తే మీకు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఇబ్బందికరంగానే నడుస్తుంది. ఒక రాజేంద్ర ప్రసాద్తో మొదలైన ఎపిసోడ్ వరకు మాత్రమే కొంచెం బాగుంటుంది. అక్కడి నుంచి డల్గా నడుస్తుంది సినిమా. కారణం ఏమిటి అంటే ఎమోషనల్ కంటెంట్ మిస్ అయ్యారు వీళ్ళు. ఖచ్చితంగా. అంటే శంబల ప్రజలు ఎందుకు సఫర్ అవుతున్నారు, కాంప్లెక్స్ వాళ్ళని ఎలా సఫర్ చేస్తోంది, ఎలా ఇబ్బంది పెడుతోంది అని ఎస్టాబ్లిష్ చేసి అది జరగకపోవడం వలన మీకు ఎమోషనల్గా థియేటర్ కనెక్ట్ కాలేదు. ఆ కనెక్ట్ కాకపోవడం వలన ఫస్ట్ హాఫ్ అంతా డల్గా కనిపించింది. ఆ లోపం సరి చేసుకుని ఉండాల్సింది వాళ్ళు. అది చేసుకోకపోవడం అనేది ఒక ఇబ్బంది. రాజమౌళి గారు ఇలాంటివి చాలా సెన్సిటివ్గా పట్టించుకుంటాడు ఆయన. నెరేషన్లో పట్టించుకుని ఇలాంటి సన్నివేశాలు ఒక 2-3 అలా ఉండేలాగా చూసుకుంటాడు ఆయన. రాఘవేంద్రరావు గారు అయితే ఒక దైవాంశ కూడా తీసుకొచ్చేస్తారు. అంటే ఒక అవతార పురుషుడు గర్భం దాల్చినప్పుడు ఎలా ప్రకృతి మొత్తం యావత్ సృష్టి అంతా కూడా కదిలిపోతుందో, పులకించిపోవడం, అలాగే దేవతలు ఎలా పైనుంచి ఆశీర్వదించి వాళ్ళు కూడా సంబరం జరుపుకుంటారు. అన్ని లోకాల తాలూకు ఇవి ఎక్కడో అంతంతా అందిస్తారు. అవును. అన్నమయ్యే తెలుగు పదానికి జన్మదినం అని ఆయన చెప్పడం ద్వారా బోర్డు కథ చెప్పేశారు ఆ 4 లైన్లు. కానీ ఇక్కడ పాటలు లేకపోవడం మరొక విశేషం సార్. అంటే ఉండనట్టు ఉన్నాయి పాటలు. వీళ్ళు వాడాలని అనుకోలేదండి. పాటల మీద సినిమా నడపాలనేటువంటి ఏ రకమైన అభిప్రాయం వాళ్ళకి లేదు. టైం లేదు పాటలకి, అసలు టైం లేదు. టైం లేకపోవడానికి కూడా అంత పెద్ద ఇదేం కనబడలేదు అక్కడ. ఎంతసేపు అది మెకానికల్గా నడుస్తుంది సినిమా ఫస్ట్ హాఫ్ అంతా. రెండోది కర్ణుడి పాత్ర అనేది వాళ్ళు చివరిలో చెప్పేశారు. చెప్పిన తర్వాత అంటే అప్పటి వరకు తన చేతికర్రగా వాడింది కర్ణుడి చాపము అని ఆయన అమితాబ్ క్యారెక్టర్తో చెప్పించారు. అయితే కర్ణుడు అక్కడేమో అర్జునుడిగా విజయ్ దేవరకొండను చూపించిన తర్వాత కర్ణుడు నేను ఇప్పటివరకు ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదు అంటాడు ఆయన. ఇప్పుడు దాని మీద బయట ట్రోల్ మొదలైంది. కర్ణుడు జీవితం అంతా ఓటమే కదా, ఆ డైలాగ్ ఎందుకు పెట్టారు అని మాట్లాడుతున్నారు. కానీ నిజానికి గెలిపే అయింది. కర్ణుడి క్యారెక్టర్ని అంటే ఆయన ఏదో ఓడిపోయాడు అన్న సెన్స్లో, అర్జునుడి చేతిలో చనిపోయాడు కాబట్టి ఓడిపోయాడు అన్నట్టుగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఓటమికి కారణాలు కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, జనాలకి గుర్తుండి ఉంటాయి. అవును. ఆయనకు అనేక శాపాలు ఉన్నాయి. ఆ శాపాల ప్రభావం వలన చనిపోయాడు అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. అలాగే ఆయన రాధేయుడిగా పిలిచారు, అలాగే సూతపుత్రుడు అన్నారు ఆయన్ని. రిజర్వేషన్ సందర్భంగా ప్రతిభ అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. అంటే ప్రతిభ అనే పేరుతో కింది కులాల వాళ్ళ మీద పై కులాల వాళ్ళు అజమాయిషీ చేస్తున్నారు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. అంటే వాళ్ళకి పుట్టుకరీత్యా ఇంట్లోనే చదువు ఉంటుంది, వాళ్ళు అక్కడే నేర్చుకుంటారు ఇంట్లోనే. అంటే అక్షరాభ్యాసం అనేది ఒక కార్యక్రమంతో వాళ్ళకి చదువు చెప్పడం అని మొదలై వాడు ఫస్ట్ క్లాస్లో చేరే టైంకే చాలా స్కాలర్ అయి ఉంటాడు. రైట్. కింది కులాల నుంచి, దళిత కులాల నుంచి వచ్చే కుర్రాళ్ళకి ఆ రకమైనటువంటిది ఏది ఉండదు, అక్కడే నేర్చుకోవాలి వాళ్ళు ఏది నేర్చుకున్నా. అవును. దాంతో వీళ్ళకి మధ్య గ్యాప్ విపరీతంగా ఉంటుంది. ఈ గ్యాప్ ఉండటం అనేది వీళ్ళిద్దరినీ ఒకేసారి పోటీకి పెట్టడం. రైట్. అన్నప్పుడు కుంటివాడిని కాళ్ళు ఉన్నవాడిని కలిపి ఒకే లైన్ మీద నుంచోబెట్టి పరిగెట్టమన్నట్టు అవుతుంది. ఇది ఒక సినిమాలో మోదుకూరి జాన్సన్ గారు రాశాడు డైలాగ్. అదే అంటే కర్ణుడి క్యారెక్టర్కి కథానాయకుని కథ అని ఎన్టీ రామారావు గారి సినిమా.
దానిలో ఆయన సినిమా యాక్టరు, కర్ణుడి క్యారెక్టర్ చేస్తాడు. కుంతి వచ్చి అడుగుతుంది. అడిగినప్పుడు ఆయన చెప్తాడు, అర్జునుడిని క్షమించే ప్రసక్తి లేదు, నేను అర్జునుడిని చంపడం కోసమే నన్ను తీసుకున్నాడు ఆయన దుర్యోధనుడు, కాబట్టి ఖచ్చితంగా ఆ పని చేసి తీరాలి. అది ఎందుకంటే నాకు అవమానం జరిగినప్పుడు, నా ఆత్మాభిమానం గాయపడినప్పుడు మీరందరూ ఉండి కూడా ఎవరు ముందుకు రాలేదు. అతను ముందుకు వచ్చాడు. ముందుకొచ్చి నాకు రాజ్యం ఇచ్చాడు. రాజ్యం ఇచ్చి రాజును చేశాడు. అంటే క్షాత్రం ఉన్నవాడే క్షత్రియుడు అనే దాన్ని అంగీకరిస్తూనే రాజ్యం ఉన్నవాడే రాజు అనే ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చారు వాళ్ళు. అప్పుడు వెంటనే రాజ్యం ఇచ్చాడు ఇతను నాకు. అంత చేసినటువంటి దుర్యోధనుడికి నేను ఏదో ఒకటి చేయాలి కదా, అది అందుకని నేను అర్జునుడిని అయితే క్షమించను అని చెబుతూ నేను ఇందాక చెప్పిన ఆర్గ్యుమెంట్ అంతా మాట్లాడతాడు. ఎన్టీ రామారావుతో మాట్లాడిస్తాడు ఆయన, మోదుకూరి జాన్సన్. నాకు ప్రతిభ ఎక్కడిది అర్జునుడికి ఉన్నట్టు, ఆయనకి ఇంట్లో నుంచే ప్రతిభ మొదలవుతుంది, మాకెక్కడ మొదలైంది అని మొదలు పెడతాడు డైలాగ్. ఈ తరహా ఆర్గ్యుమెంటు ఇవన్నీ ప్రభాస్ క్యారెక్టర్లో కొంత కనిపించినాయి. అవును, అంటే కొంచెం రెబల్గా ఉంటాడు, కట్టుబడి ఉండడు, దేనికి కట్టుబడి ఉండడు. అలాగే ఇంకొక ధోరణి ఉంటుంది, అందులోకి వెళ్ళాలి అనేటువంటి కోరిక, అది కాంప్లెక్స్లోకి వెళ్ళాలి అనేటువంటి కోరిక, ఆ లైఫ్ చూడాలనేటువంటి కోరిక, అంబిషన్, ఆస్పిరేషన్, అవి రెండు ఉంటాయి. దాన్ని సాధించుకోవడానికి ఏదైనా చేయాలనుకుంటాడు. ఆ లక్షణాలన్నీ అలా పెట్టారు. అదే ఉద్దేశం. అది కానీ ఒకలా చూస్తే మరి ఫ్రాంక్లీ చాలాసేపు అయితే ప్రభాస్ నెగిటివ్ షేడ్లో ఉన్నట్టే మనం అన్వయించుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనకి అమితాబ్ బచ్చన్ గారు ఈయన ఉన్న ఎడతెరిపి లేని స్టంట్ సీక్వెన్స్లు, ఏదో 2 సార్లు కొట్టుకుని వీళ్ళు ఆయన 2 కొట్టారంటే కాకుండా పావు గంట లాగారు దాన్ని. విజువల్ వండర్గా నడపాలి అనుకుని చేసినటువంటి ఒక ఫైట్ సీక్వెల్ అది. అవును, సీక్వెన్స్. అయితే అమితాబ్ పట్ల ఆడియన్స్కి ఒక సింపతి, అంటే తనేమో ఆ అమ్మాయిని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఇతను తీసుకెళ్ళి అప్పచెప్పేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. అప్పచెప్పడం ద్వారా డబ్బులు వస్తాయి అతనికి, అతని ఇమ్మీడియట్ ప్రయోజనం అది.